తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, పుష్యమాసం వచ్చేస్తోంది. పుష్యమాసం అని అంటే పౌర్ణమికి పుష్యమి నక్షత్రం ఉంటుంది కాబట్టి దాన్ని పుష్యమాసంగా పిలుస్తారు మనందరికీ తెలిసిందే. అయితే పుష్యమి నక్షత్రం అంటేనే శని భగవానుడికి సంబంధించిన నక్షత్రం అని కూడా తెలిసిందే. అయితే సప్త శనివారాల వ్రతం గురించి ఒక్కసారి మీరు మాట్లాడాలి, మీ ద్వారా ఒక్కసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమేమి ఖచ్చితంగా చేయాలి, అలాగే ఈ పుష్యమి నక్షత్రాన్ని నేను తీశాను కాబట్టి ఎందుకు తీశాను అనేది కూడా మీరే చెప్పండి. చెప్తారా? చెప్తాను, తప్పకుండా చెప్తాను. కానీ మీకు విషయం తెలుసా, చిన్నప్పటి నుంచి నాకు గొంతు పోవడం అంటే చాలా సరదా. అదేం సరదా అక్క? ఏమో అలా గొంతు పోయిందని చెప్పుకోవాలి, సరదాగా ఉండే. అయ్యో. అలా ఒకసారి పెద్ద పాప బర్త్డే అప్పుడు పోయింది. మా అమ్మంది, జనరల్గా ఆడపిల్ల పెళ్లి చేస్తే గొంతు పోతుంది. అవునా? కామన్ అది, ఆడపిల్ల పెళ్లి చేస్తే గొంతు పోతుంది. మా అమ్మంది, పిల్ల పెళ్లి చేస్తే గొంతు పోతుంది, నీకు బర్త్డే పార్టీ చేస్తే గొంతు పోయింది అంటే. ఎందుకు మీకు ఎవరికైనా ఉంటే చెప్పండి, కామెంట్స్లో రాయండి. ఎస్, డెఫినెట్లీ. మరి ఇప్పుడు సప్త శనివార వ్రతము పుష్యమి నక్షత్రం అప్పుడు ఎందుకు చేసుకోవాలి? మామూలుగా మనం వెంకటేశ్వర స్వామిని పూజించడం ఏంటి అని అంటే, శని భగవానుడు కనుక మనం చేసిన తప్పులకి వేటికైనా కానీ సరైన కర్మఫల ప్రదాత. మనం ఎప్పుడూ చెప్పుకుంటాం, డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్. ఆయన ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు. ఏమండి, ఆయన ఎలా ఇస్తాడట, ప్రాక్టికల్గా ఇస్తాడట. ఫర్ సపోజ్ వీనస్ను సాటర్న్ అంటే శుక్రుడు శని పక్క పక్కన కూర్చున్నారనుకో, చిన్న పిల్లవాడు వచ్చి దాంట్లో ఒక ఏదన్నా ఐరన్ది గుచ్చాలనుకుంటున్నాడు స్విచ్ బోర్డ్లో, భయపడిపోతాం మనం. వీనస్ చెప్తాడు, నో, ఇట్ ఈస్ వెరీ డేంజరస్, యూ షుడ్ నాట్ డూ ఇట్ బెటా, అది ఇదని చెప్తాడు వీనస్, శుక్రుడు. సాటర్న్ మాత్రం ఇట్లా అంటాడు, చెయ్యి చేశాక నీకుంటుంది, నీకుంది. ఆడ చిన్నపిల్లాడు పెట్టేసి షాక్ తగులుతుంది కదా, ఆ బగ్లీ వర్ణయి కరేగా అంటాడు. ఇంకోసారి చెయ్యవు అంటే ఖచ్చితంగా మనకు ఒక పాఠం నేర్పించి తీరుతాడు. నేను అనుకున్నా, నువ్వు మాటల్లో వచ్చింది. నాకు కూడా ఇప్పుడు సాటర్న్ మరి శని మహర్దశలో ఉన్నాడు. అసలు నేను ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది చాలా క్లియర్గా, అంటే ఎలా చూపిస్తున్నాడు అంటే ప్రాక్టికల్గా అనుకో. ఆ ప్రాక్టికల్స్ తట్టుకోలేకపోతున్నాడు. ఎగ్జాక్ట్లీ, ఎవరు తట్టుకోలేరు ఆ ప్రాక్టికల్స్ ని కదా. అదే కదా చిక్క. కానీ మనసులో అట్లా ఉండిపోతుంది అన్నమాట, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా ఉండిపోతుంది మైండ్లో. అనుభవాలు మర్చిపోం కదా. కాబట్టి సాటర్న్ గురించి మనం చెప్పాలి అని అంటే, ఎప్పుడు కూడా నాకు సాటర్న్ నన్ను చంపేస్తున్నాడు, దానికి కొంతమంది అంటారు నాకు జన్మంతా ఉంటుంది సరి అంటారు. ఇలాంటి మాటలు ఈ మధ్య చాలా తగ్గాయి. కానీ అలా ఎప్పుడు కూడా అనుకోకండి, నాకేళ్ళాడు శని, నాకేమవుతుందో ఏమో, 2.5 years స్టార్టింగ్లో ఉన్నాం, మధ్యకి ఎప్పుడు వస్తామేమో, అవన్నీ కాదు. ఎవ్రీ సాటర్డే ఏదో ఒకటి ఆయనని ప్రసన్నం చేసుకోవడానికి మనం చెయ్యాలి. ప్రత్యేకంగా సాటర్న్ ఎట్లా ప్రసన్నం చేసుకుందాం అనేది కూడా నేను బోర్డు మీద రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా. అయితే ఇప్పుడు పుష్యమి నక్షత్రం కాబట్టి, శని భగవానుడిది కాబట్టి, పుష్యమి నక్షత్రంలో ఇంకోటి ఏంటి అని అంటే, మనం ఏదైతే చేస్తామో దాని ఫలితం అనేది తప్పకుండా అందుతుంది, మనకి 1000 రెట్ల అందుతుంది అనమాట. ఎందుకంటే ఆ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది ఆ నక్షత్రానికి, రైట్, పుష్కలంగా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాము, సాటర్న్ని ప్లీజ్ చేసుకోవడానికి ఖచ్చితంగా మనం వెంకటేశ్వర స్వామిని పూజించాలి అని అనుకోవాలన్నమాట. కలవు వెంకట నాయక్ అంటే కలియుగం దైవం ఎవరైనా ఉన్నారు అని అంటే ఆ వెంకటేశ్వర స్వామి. ఆయనకి మించిన దైవం కలియుగంలో ఎవరు లేరనమాట. కాబట్టి మరి వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అనేది మనం చూసుకుందాం. సప్త శనివార వ్రతము అనేది కనుక చక్కగా చేసుకుంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడంటే, ఒక్కొక్కసారి ఆయన ఇచ్చిన ఫలితం కూడా మనకి వెర్రెక్కిపోతుంది అనమాట. వెర్రెక్కిపోయి మేము కాస్ట్లీ బెగ్గర్స్ అంటాం. ఏం చెప్తున్నారు అనుకుంటున్నా. ఎంత వెర్రెక్కినా ఆయన మీద ప్రేమ వెర్రెక్కాలి, నమ్మకం వెర్రెక్కాలి. కానీ
ఆయన ఇచ్చిన దాంతో మన వివేకాన్ని కోల్పోకూడదు. అలా కోల్పోతే బెగ్గర్స్ కూడా తిట్లు తింటాం. అది అంతమంది తిట్టారు. కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు చూడండి ఒకసారి, అలా బెగ్గర్స్ అన్నవాళ్ళు సారీ చెప్పారు. ఎందుకంటే జనరల్గా నేను ఎవరిని ట్రోల్ చేయడమో, వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే తప్పు మాట్లాడారని నీతో ఏమన్నా ఆన్ రికార్డ్ మాత్రం ఎప్పుడూ చెప్పను. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక తప్పు చేసావు, అనుకోకుండా చేసావు, అది కూడా జరిగింది, అది కూడా ఏదో బై మిస్టేక్ అని ఎందుకు అనుకుంటాం? కాదు, ఒంటి మీద స్పృహ అన్నీ ఉన్నాయి మనకి. అదొక జోక్ అనుకున్నావు, అదేదో ముందుకు వెళ్తుంది అనుకున్నావు, ఏదో అనుకున్నావు, నీ బాధ నీకుంటుంది. కెమెరా అంటే కొంతమంది మర్చిపోతుంది, కానీ అది తప్పు అని తెలిసినప్పుడు సారీ ఎలా చెప్పాలి? వినయంతో. అది ఎలా చెప్పినట్టు అనిపించిందంటే, చెంప మీద ఇంకోటి కొట్టి సారీ అంటే, సారీ ఒకేసారి చెప్తున్నాను కాబట్టి ఇందాక ఒక చెంప మీద కొట్టాను, ఇప్పుడు ఇంకో చెంప మీద కొట్టి సారీ చెప్తున్నాను అన్నట్టు ఉంది. అంటే అంత విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఎంత ఇస్తాడు భగవంతుడు. అది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, మనం అహంకారపూరితం అవుతామా, ఆయన అనుగ్రహాన్ని హక్కున చేర్చుకుంటామా అని కూడా భగవంతుడు తప్పకుండా మనని పరీక్షిస్తాడు. మరి భగవంతుడు ఎందుకు పరీక్షించాలి మనని? చెప్తాను. ఎందుకు పరీక్షించాలి అని అంటే, మనకి మెచ్చి అబ్బా ఎంత బాగా రాశాడు, అసలు ఆన్సర్ సరిగ్గా రాయకపోవచ్చు, రైటింగ్ బాగుండొచ్చు, అవును అని చెప్పి ఇక్కడికి ఇచ్చేద్దాంలే 5 మార్కులు భలే రాశాడు అథవా 4 రాశాడు, రైటింగ్ ఇంకొకటి అని చెప్పి వేసేస్తాడు. మేము రాసాం, చాలా బాగా రాసాం, 5 రాసేవాడి కంటే కూడా మేము 4 బాగా రాసినా కూడా మేము ఇంకా చాలా అర్థవంతంగా రాసామని మనం తలకెక్కించుకుంటాం. అది అలా ఎందుకు చేస్తాడు అంటే, మన కర్మని తొందరగా పరిపక్వం చేయడానికి అని చెప్పి మనల్ని ఒక అడుగు ముందుకేస్తాడు. కానీ అది మనం అహంకారంతో ఆ కర్మని మళ్ళీ అక్కడే నిల్చుని అనుభవించేటట్టుగా చేసుకుంటాం. అందుకని పరీక్షిస్తాడు. కర్మకు అడ్డు రాడు కదా. శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతంలో ఏమొస్తుంది? నేను కర్మకి అడ్డు రాను అంటారు స్వామి. మరి ఎలా తీరుస్తావు నాయన అని అంటే, 150 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళేది 200లో తీసుకెళ్ళిపోతాడు, స్పీడ్గా వెళ్ళిపోతాం. అదే కర్మ పరిపక్వం చేయడం అనే పద్ధతి అన్నమాట. కాబట్టి స్వామిని పూజించేటప్పుడు, అందులో సప్త శనివార వ్రతం చేస్తున్నప్పుడు శని భగవానుడు కూడా పక్కనే వచ్చి కూర్చుంటాడట. ఎలా చేస్తున్నారు వీళ్ళు, చాలా బాగా చేస్తున్నారా లేదా ఏంటి అని, ఎలాంటి శని దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. శనితో రిలేట్ లేకుండా అసలు ఏ కోరిక ఉన్నా కూడా సప్త శనివారాల వ్రతాలు చేసుకుంటే కూడా ఆ కోరికలు నెరవేరటం అనేది చూసాం అక్క. అవును. సో ఖచ్చితంగా ఈ మాసంలో ఏ కోరిక రీత్యా అయినా చేసుకోవచ్చు కదా. ఎలాంటి కోరికలైనా తీరిపోతాయి. అందులో మీకు ఉండేది ఏంటంటే, అలా చేస్తుంటే మనకి న్యూ ఇయర్ రాబోతుంది, అర్థమైందా? న్యూ ఇయర్ రాబోతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే, అబ్బా ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామి చేసుకున్నాము. మీరు ఒక వారం చేసిన వెంటనే 2వ వారానికే కోరిక తీరింది అనుకోండి, ఫర్ సపోజ్ 3వ వారానికే కోరిక తీరింది అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుందో. మామూలుగా అసలు అలా తీరుతుంది కూడా కదక్క. తప్పకుండా చేసుకున్నారా? చేశాను. సప్త శనివారాలు అయితే నేను చేసుకున్నాను. అనుభవాలు అసలు అప్పుడు ఇంట్లో క్లస్టర్డ్లో ఉన్నాను అనమాట మొత్తం. మా చెల్లెలంది, అక్క ఇంత చేసాం కదా అక్క, ఇన్ని వారాలు చేసాం కదా, మనకి ఒక్క పనన్నా అవ్వట్లేదు ఏంటక్క అనంది. ఆ ప్రసాదం తిన్న వాళ్ళందరికీ మగపిల్లలు పుట్టారు పత్ని. ఓకే, మనకేం అవ్వలేదు ఏంటక్క అని నేనన్నా, ఇవన్నీ ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఉంటాయి పావని, ఎప్పుడప్పుడు ఇస్తాడులే ఆయన. అంతే అలా అలా చాలా ముందుకు వచ్చాం పద్మిని, చాలా ముందుకు వచ్చాం. 2016 15-16లో స్టార్ట్ చేసాము. అప్పుడు మేము చేసింది ఏంటంటే, చిన్నగా చేసుకున్నాం వ్రతం, చాలా కానీ ఎలాబొరేటివ్గా ఉంటుంది. అది చేసుకుంటే ఇంకా చాలా మంచిది, చాలా ఫాస్ట్ అండ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది బుక్లో ఉంటుంది. అసలు గూగుల్లో ఉంది, సప్త శనివార వ్రతం ఎలా చేసుకోవాలి అని గూగుల్లో కొట్టండి, తప్పకుండా వస్తుంది. భార్యాభర్తనే చేసుకోవాలా లేకపోతే ఎవరైనా చేసుకోవచ్చా? అలాంటి భర్త ఉంటే, బావగారు లాంటి భర్త, అరుణ్ లాంటి భర్త ఉంటే నేను కావాలి బోల్డ్ హోంవర్కులు చేయిస్తాం. దంపతులు ఇద్దరు కలిసి చేసుకోవడం అనేది చాలా మంచిది. వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళ పూజ, మంగళగౌరి వ్రతం ఆడవాళ్ళ పూజ అని అనుకోవద్దు. అందరికీ అమ్మే. మా అమ్మగారు వచ్చిన అన్నం పెడతాను, ఆయన అమ్మగారు వచ్చిన అన్నం పెడతాం కదా, అంతే కదా, అత్తగారు వచ్చిన అన్నం పెడతాం. కాబట్టి అందరికీ అమ్మనే. తప్పకుండా కలిసి కూర్చొని చేసుకోవడం అనేది సాధన చేయండి. ఈ పూజతో
ఇంకా మళ్ళీ విడిగా చేసుకుంటే అదేంటో నేను వస్తాను కదా అంత తొందర ఎందుకు నీకు అంటారు. కలిసి చేసుకుంటే ఆ ఫలితం చాలా ఉంటుంది. ఒకవేళ సహకరించట్లేదు భర్త అనుకుంటే భార్య ఒక్కళ్ళు చేసుకో. తప్పకుండా చేసుకోవచ్చు. అంతగా మీకు ఇంకా కావాలి అని అనుకుంటే కనుక ఆయన కండువ ఒకటి చక్కగా కుడివైపున వేసుకొని చేసుకోండి. ఆయనకు ఆఫీస్కి వెళ్ళిపోతారనుకో ఆ పని చేయండి హ్యాపీగా. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇద్దరు చేసుకున్నట్టే లెక్క. పెళ్లి కాని పిల్లలు చేసుకోవచ్చా? పెళ్ళవ్వాలి అవ్వాలని. శ్రీనివాసుడు అంటే ఎవరు? కళ్యాణమే కదా. కళ్యాణం అంటే శ్రీనివాసుడు, శ్రీనివాసుడు అంటే కళ్యాణం. ఖచ్చితంగా నిత్య కళ్యాణం పచ్చతోరణం. అలాంటి భర్త రావాలి స్వామి నాకు అని చెప్పి తప్పకుండా. ఆయన నాకు ఒక్కొక్కసారి మొన్న అనిపించింది తెలుసా, ఆయన పెళ్ళాడాడు ఆకాశరాజు కుమార్తె, కానీ పాపం చూడు ఆయన పెళ్లి చేసుకోవడానికి ఇన్విటేషన్ అంతమందికి భోజనాలకు వస్తారు అని అంటే మరి ఆకాశరాజు అన్నాడేమో ఇంతమందికి నేను ఆతిథ్యం ఇవ్వలేను స్వామి అని చెప్పాడో ఏంటో. స్వామివారి మళ్ళీ అప్పు చేసి ఆతిథ్యం ఇచ్చారు. అలాంటి భర్త ఎవరికి దొరుకుతారు? అవునా కాదా? అదృష్టం ఉండాలి. కాబట్టి అంత మంచి భర్త, అర్థం చేసుకునే భర్త రావాలి, అర్థం చేసుకునే భార్య రావాలి అంటే శ్రీనివాస కళ్యాణం ఒకటి చక్కగా వినండి అట్లీస్ట్. అలాగే సప్త శనివారం వ్రతం చేసుకుంటే తప్పకుండా పని అవుతుంది. పూర్వ సువాసనలు చేసుకోవచ్చు అక్క ఈ వ్రతం? చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఏ పూర్వ సువాసనలకి వెంకటేశ్వర స్వామి కాడ. అవును, అవునా? ఖచ్చితంగా ఖచ్చితంగా చేసుకో, తప్పకుండా చేసుకోవచ్చు. సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా? లేదు, వేడుకగా చేసుకుంటాం కదా, అందులో విష్ణుమూర్తికి సంబంధించింది, ఆయన అలంకార ప్రియుడు, అవన్నీ మర్చిపోయినట్టుగా ఉంటుంది. వ్రతం కదా ఆయన. అందుకని సూతకాన్ని చేసుకోవచ్చు. ఇంకోటి కలశ స్థాపన ఒకటి. మాకు ఎవరికైనా అలవాటు లేదండి కలశం పెట్టుకోవడం, మా ఇంట్లో అలవాటు లేదు పని చేస్తే బాధపడతారు అంటే పెట్టుకో. చక్కగా వెంకటేశ్వర స్వామి ప్రతిమ వెంటిది చిన్న తెచ్చుకోండి. వెంకటేశ్వర ఎంత బాగా కలిసి వస్తుందంటే అంత బాగా కలిసి వస్తుంది. అద్భుతం, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా సప్త శనివారాల వ్రతాలు తెలుసు ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి. అయినప్పటికీ పుష్యమాసాలకి ఇంకాస్త వైశిష్ట్యం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని నేను ఈసారి మామూలుగా దండం పెట్టుకుంటేనే నువ్వు సప్త శనివారం వ్రతం చాలా రోజులు నేను చెప్తున్నావు, మీరు చెప్పాలక్క మీరు చెప్పాలి, నేను కూడా చేసుకుంటాను స్వామి దండం పెట్టుకున్నా. నాకు అమ్మవారు వ్యూహలక్ష్మి అమ్మవారు వచ్చారు ఇంటికి. స్వామి అక్షస్థలం నుంచి తీస్తారు కదా గంధం, అమ్మవారు వచ్చారు. ఇంకా చేసుకోక ముందే. అద్భుతం, కంగ్రాచులేషన్. అన్ని క్రెడిట్లు పద్మినికే. మహద్భాగ్యం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ గొంతుతో కూడా పాపం చెప్తున్నారు, ఇంకా ఇంకా చెప్పాలి. మీరు వినాలి కానీ ఈ గొంతుతో. థ్యాంక్ యూ అక్క, నమస్తే. నమస్తే.